అసలు టొయోటో వాళ్ళు సుజుకి మోడల్ కార్స్ ఎందుకు అమ్ముతారని మనకు చాలా మందికి ఉండే ఒక కామెంట్ డౌట్. అది ఎందుకో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ 2 కంపెనీస్ ఏందంటే ఒక 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే మన ఇండియన్ మార్కెట్‌లో. టొయోటో వచ్చేసి స్మాల్ అండ్ అఫోర్డబుల్ కార్ సెగ్మెంట్‌లో అంత సక్సెస్ కాలేకపోయింది. ఆఫ్టర్ ద లాంచ్ ఆఫ్ టొయోటో ఇటియోస్ అండ్ ఇటియోస్ లీవ్ ఇన్ 2010 అదంత సక్సెస్ కాలేకపోయింది. సో దాన్ని 2020లో దాన్ని కంప్లీట్‌గా షట్ డౌన్ చేసిర్రు. ఆపరేషన్స్ అంతా స్టాప్ చేసిర్రు. అట్ ద సేమ్ టైమ్ సుజుకి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే హైబ్రిడ్ టెక్నాలజీ, ఇంకోటి ఏంటంటే లాంగ్ బిగ్ సైజ్ ఎస్యూవీస్ అనేది కూడా వీళ్ళ దగ్గర లేదు. సో ఆ 2 కంపెనీస్ ఏంటంటే స్మార్ట్‌గా ఆలోచించి 2016లో దే హావ్ అగ్రీడ్ ఫర్ ఎ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్. ఇందులో టర్మ్స్ ఏంటంటే సుజుకి విల్ సప్లై స్మాల్ కార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సపోర్ట్ టు టొయోటా, అండ్ టొయోటా వాళ్ళు హైబ్రిడ్ టెక్నాలజీ అండ్ లాంగ్ సైజ్ బిగ్ సైజ్ ఎస్యూవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వీళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇలా చేయడం వల్ల 2 కంపెనీస్‌కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ అవుతాయి అండ్ ఎంతో టైమ్ అండ్ ఎఫర్ట్స్ అనేది కూడా సేవ్ అవుతుంది. సో ఈ స్మార్ట్ మూవ్ వల్ల 2 కంపెనీస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా 2 మార్కెట్స్, ఇప్పుడు టొయోటో వచ్చేసి స్మాలర్ అండ్ అఫోర్డబుల్ సెగ్మెంట్లో కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ మార్కెట్ అంతా కూడా క్యాప్చర్ చేసింది. అట్ ద సేమ్ టైం సుజుకి కూడా హైబ్రిడ్ టెక్నాలజీ ఫ్రమ్ టొయోటో వల్ల చాలా బెనిఫిట్స్ పొందింది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఎస్పెషల్లీ టొయోటో అండ్ సుజుకి ఫ్యాన్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.